రోజుకు ₹53.33 పెట్టుబడితో 10 కోట్ల వరకు సంపాదించొచ్చు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. నేను చెప్తున్నది నిజమే. ఇందులో మోసం కానీ మ్యాజిక్ కానీ ఏమీ లేదు. ఇది అసాధ్యం కూడా కాదు. కొంచెం ఓపిక ఉంటే చాలు, మీరు కోటీశ్వరులు అయిపోతారు. పేదరికంలో పుట్టడం తప్పు కాదు, పేదరికంలోనే చనిపోవటం తప్పు. గట్టిగా అనుకుంటే మీరు కోటీశ్వరులు అయిపోతారు. మీరు చేయాల్సిందల్లా రోజుకు ₹53.33 పొదుపు చేయడమే. ₹53.33 సేవ్ చేస్తే నెలకి 1600, ఏడాదికి ₹19,200 అవుతాయి. కానీ కోట్లు ఎలా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. అక్కడికే వస్తున్నా. దానికో మార్గం ఉంది. అది చెప్పే ముందు మీరు మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్పై ప్రెస్ చేసి ఇలాంటి ఆసక్తికర వీడియోలు మిస్ కాకుండా చూడండి. సంపద సృష్టించటానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక చక్కని మార్గం. కొద్దిగా నష్టభయం ఉన్నా దీర్ఘకాలం మదుపు చేస్తే తప్పకుండా లాభాల పంట పండుతుంది. అందులోనూ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టభయం కూడా తగ్గిపోతుంది, రాబడులు పెరుగుతాయి. ఇంతకీ ₹53.33 10 కోట్లు ఎలా అవుతాయి? రోజుకి ₹53.33 అంటే నెలకి ₹1600. వీటిని ఏదైనా ఒక మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మదుపు చేయాలి. ఇలా చేస్తే మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావడమే కాదు, అధిక మొత్తంలో సంపద సృష్టించవచ్చు. ఎంత ఎక్కువ కాలం పెట్టుబడి కొనసాగిస్తే అంత ఎక్కువ రాబడి ఉంటుంది. ఉదాహరణకి 25 ఏళ్ల యువకుడు నెలకి 1600 చొప్పున 35 ఏళ్ల పాటు సిప్ చేశాడు అనుకుందాం. అంటే అతను 35 ఏళ్లలో 6,72,000 పెట్టుబడి పెట్టాడు. ఈ పెట్టుబడిపై 12% రాబడి వచ్చిందనుకుందాం. అప్పుడు అతనికి 35 ఏళ్ల తర్వాత ₹1,03,00,000 చేతికి వస్తాయి. అంటే 6,72,000 పెట్టుబడి పెడితే చేతికి ₹1,00,00,000 పైగా వచ్చాయి. ఒకవేళ పెట్టుబడిపై రాబడి 12% కాకుండా 15% వచ్చిందనుకుందాం. అప్పుడు అతను పెట్టిన 6,72,000 పెట్టుబడి ₹5,53,00,000 అవుతుంది. ఇక 20% లాభం వస్తే చేతికి వచ్చే మొత్తం 10 కోట్లకు పైనే ఉంటుంది. అంటే రోజుకి ₹53.33 పెట్టుబడి పెడితే 35 ఏళ్ల తర్వాత అంటే రిటైర్మెంట్ సమయానికి 10 కోట్లకు పైనే డబ్బు చేతికి అందుతుంది. రోజుకు ₹53.33 పొదుపు చేయటం మనలో చాలా మందికి పెద్ద కష్టం కాదు. కాస్త గట్టిగా అనుకుంటే అయిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ కూడా స్టాక్ మార్కెట్ లాగే ఒడిదొడుకులకు లోనవుతాయి. కానీ పెట్టుబడులు దీర్ఘకాలం కొనసాగిస్తే నష్టభయం పెద్దగా ఉండదు. గత చరిత్రను చూస్తే మనకి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. నిర్భయంగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టండి. కానీ ఆ పెట్టుబడి సంపదగా మారాలంటే మంచి ఫండ్స్ని ఎంపిక చేసుకొని మార్కెట్ ఒడిదొడుకులకు పట్టించుకోకుండా దీర్ఘకాలం కొనసాగించండి.